రుభుగీత శ్రీ శివరహస్యం 16వ అధ్యాయము. రుభు వేదాలు, శాస్త్రాలు, ఆగమాలలో సైతం దొరుకుట కష్టమైన దానిని చెప్పబోతున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. అంతా పచ్చి అబద్ధం, అంతే. లోకంలో ఏ కొంచెం కనబడినా, ఏ కొంచెం మాట్లాడినా, ఏమాత్రం అనుభవించినా అదంతా పోగేసి ఒట్టి అబద్ధం. ఏ కొంచెం జపం ఉన్నా, ఏ స్నానాలు కానీ, ఎటువంటి జలాలు కానీ, ఆత్మ కంటే వేరైనది ఏమేమి ఉన్నా అవన్నీ అబద్ధాలే, అనుమానం లేదు. మనసు యొక్క వేషాలు, బుద్ధి యొక్క పనులు, మాయదారి లీలలు, ఇవన్నీ కూడా ఆత్మ కంటే వేరైనది ఏ కొంచెమైనా అంతా పచ్చి అబద్ధమే. అహంత కాని రూపము, ఇది కానీ, నీవు కానీ, ఇది సత్యము అనేది కానీ, ఆత్మ కంటే వేరైనది ఏ కొంచెమైనా అదంతా మటుకు అబద్ధమే. రూపం అంతా నానాకారమే. ఎక్కడెక్కడి లావాదేవీలు అన్నీ కూడా ఆత్మవేననుకో, అవన్నీ ఒట్టి అబద్ధాలు. తత్వంలో భేదాలు, జగత్తులో భేదాలు, ఇలా అన్ని భేదాలు అబద్ధాలే. ఇష్టాలలో భేదాలు, లోకంలో భేదాలు, ఇవన్నీ ఒక్క పెట్టున అబద్ధాలు. ద్వైతంలో భేదాలు, అగుపించే దానిలో భేదాలు, మెళకువలో భేదాలు, ఇవన్నీ ఒట్టి మనోమయమైనవి. నేనును గూర్చిన భేదాలు, దీనిని గూర్చిన భేదాలు అన్నీ అబద్ధాలే. కలల భేదాలు, గాఢ నిద్రలో భేదాలు, తురీయపు భేదాలు, తేడా లేనితనం, కర్తృత్వపు భేదాలు, పనుల్లో తేడాపాడాలు, గుణాల్లో భేదాలు, సారరూపమైనది లింగ భేదాలు, దీని తేడాలు, ఇవన్నీ ఏకంగా అబద్ధాలే. ఆత్మలో తేడాలు, అబద్ధంలో తేడాలు, నిజంలో తేడాలు, వీటిల్లో చీవంతైనా అబద్ధమే. పచ్చి అబద్ధంలోని లేక నిజంలోని తేడాలన్నీ అబద్ధమే. అన్నీ అచ్చం అబద్ధాలే. ఉండుటలో భేదాలు, లేకపోవటంలో భేదాలు, తేడా లేకపోవడం అన్నీ తేడా తెచ్చే తంట. భ్రాంతిలో భేదాలు, ఉండడంలో భేదాలు అన్నీ అచ్చంగా అబద్ధాలు. ఇంకా ఇంకో సందర్భంగా ఉనికిలో తేడాలు, అలాగే మరో సందర్భంలోని ఈ భయం, పుణ్యాల్లో తేడాలు, పాపాల్లో తేడా పాడాలు అన్నీ అబద్ధాలే. సంకల్పంలో భేదాలు, ఆ భేదాలు ఎక్కడ పడితే అక్కడ భేదాలు, జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ నిండినది అన్నీ అబద్ధాలే. బ్రాహ్మలనే భేదాలు, క్షత్రియులనే భేదాలు, జీవుల శరీరాలలోని భేదాలు, ఇది అనే భేదం, నేను గారి భేదాలు అన్నీ అబద్ధాలే. వేదాల భేదాలు, దేవతల తేడాలు, అలానే లోకాల భేదాలు. ఇంకా చెప్పనా, 5 అక్షరాల మంత్రం పంచాక్షరి ఎప్పటికీ అబద్ధమే, పచ్చి అబద్ధం. చెవి, నాలుక, ముక్కు, చర్మము, నేత్రము అనే జ్ఞానేంద్రియాలు ఎప్పటికీ అబద్ధాలోయ్, అబద్ధాలే. నోరు, చేయి, కాలు, జననాంగము, విసర్జనాంగము అనే కర్మేంద్రియాలు అస్తమాను అబద్ధమే. శబ్దాలన్నీ నిశ్శబ్దాలే, వాటి ఫలితాలన్నీ కూడా అబద్ధాలే. పృథ్వ్యాప తేజో వాయురాకాశములనే పంచభూతాలు అబద్ధం, పంచదేవతలు అబద్ధం, అన్న ప్రాణ మనో విజ్ఞాన ఆనందమయాలనే పంచకోశాలు అబద్ధం. దీని బండబడ అసలంతా అబద్ధమేననుకో. 6 వికారాలు, ఉత్పత్తి, ఉనికి, వృద్ధి, పక్వము, క్షీణము, అంతము అబద్ధం. 6 ఊర్ములు, క్షుత్ పిపాసలు, నిరాశ దుఃఖాలు, జరామరణలు అసత్యమే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు అబద్ధమే. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరములు అనే 6 ఋతువులు ఒకటే అబద్ధం. 12 నెలలు అబద్ధమే. సంవత్సరాలన్నీ అబద్ధమే. పుట్టుట, ఉండుట, పెరుగుట, పరిణమించుట, క్షీణించుట, నశించుట అనే 6 అవస్థలు అబద్ధమే. ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయం, అర్ధరాత్రి అనే 6 కాలాలు అబద్ధమే. యోగ, సాంఖ్య, న్యాయ, వైశేషిక
పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే 6 శాస్త్రాలు అబద్ధమే. ఒట్టి జ్ఞానము ఎప్పుడు చూసినా అబద్ధమే. మరంతే. చెప్పలేనిది, చెప్పినది, చెప్పనిది ఉత్తి పుణ్యానికి అబద్ధము. ఈ అబద్ధం ప్రకరణం చెప్పబడిందే అన్ని వేదాలలో కూడా దొరకనిది. మళ్ళా ఆలకించు యోగీంద్రా, సాక్షాత్తు మోక్షాన్ని గుర్చి చెప్తాను విను. నేను ఉట్టి సత్తునే, ఆత్మను, ఉనికి, ఎరుక, సంబరాన్ని. ఈ ఉనికిమయమైన సంబరపు ఆత్మ ఉందే, దీని కడుపు బంగారంగాను, అది చిక్కగా తోడుకున్న ఉనికి ఎరుకమయం కావడం చేత ఓ సంబరాల సంత, ఎరుక సంబరాల తిరణాల, ఎరుక ఆనందం కాక మరి ఏంటిరా పిచ్చి? సంబరపు వెలుగు ఎరుకయే కదరా. రూపుదిద్దుకున్న ఎరుక వెలుగే కదరా. వెలుగుదొర అయిన ఎరుకయే కదరా. ఒక్క సంబరమే ఎప్పటికీ రోయ్. అంతా ఎరుక వెలుతురేరా. ఎరుకయే అయినా వెలుతురే నేను. ఎరుక మాత్రమే అయినా అంతా నేనేనే. అంతా ఒక్క ఎరుక మాత్రమే. తలపు ఒట్టి ఎరుక మాత్రమే. మోక్షము లేదు, అది ఎరుక మాత్రమే. మననము ఎరుక మాత్రమే. శ్రవణం కూడా ఎరుక మాత్రమే. నేను ఉట్టి ఎరుక మాత్రమే. అంతా ఎరుక మాత్రమే. గుణాలు లేని బ్రహ్మము ఎరుక మాత్రమే. గుణాలున్న పరం ఎరుక మాత్రమే. నువ్వు నేనే, ఉత్త ఎరుకయే. అంతా ఎరుకయేనో, యదా ఎరుకయేనో. ఎరుక మాత్రమే ఎరుకమయం ఎప్పుడు. ఎరుకయే నువ్వు, ఎరుకయే నేను. అంతా ఎరుకయేనో. ప్రశాంతత ఎరుకయే. ఎరుకయే శాంతికి గీటురాయి. ప్రాపంచిక జ్ఞానము ఎరుకయే. బ్రహ్మము ఒక్క ఎరుకయే. తలపు ఉత్తి ఎరుకయే. ముల్లోకాలు ఎరుక మాత్రం. ఎల్లెడలా ఎరుకయేను. అంతటా చొరవగా చొచ్చుకునే గురువు ఎరుకయేను. శుభ్రత ఎరుకయే. బ్రహ్మం ఒక్క ఎరుకయే. తెలివి ఉట్టి ఎరుకయే. సూర్యుడు వాళ్ళు ఉట్టి ఎరుకయే. ఉండుట ఉత్త ఎరుకయే. ప్రపంచము మటుకు ఎరుకయే. మంచి మంచి పనులు ఉత్త ఎరుకయే. ఎరుకయే నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. బ్రహ్మం ఎరుక మాత్రమేనోయ్. కేశవుడు ఎరుకయే. ఉలుకు పలుకు లేని ఆత్మ ఎరుకయే. పొందు ఉత్త ఎరుకయే. పుట్టుకొచ్చేది ఎరుకయే. కులాసా ఎరుకయే. నింగి ఎరుకయే. కొండనీరు ఎరుకయే. తారక ఎరుకయే. మబ్బు ఎరుక మాత్రం. దేవతల ఆకారాలు ఎరుకయే. శివపూజ ఎరుకయే. గట్టితనం ఎరుకయే. చల్లటి నీరు చక్కటి ఎరుకయే. తలపోయాల్సింది ఎరుకయే. కనిపించే కలాపం ఎరుకయే. అంతా ఎరుకయేరో. జగతి జనకుడు ఎరుకయే. అమ్మ ఎరుకయే. ఎరుక కాక ఇసుమంతైనా లేదురా అబ్బి. కన్ను ఎరుకయే. వినడం హాయి ఎరుకయే. పనిముట్టు ఎరుకయే. పైవాడి ఆట ఎరుకయే. ఎరుక నిండిన నిజం ఎరుక మాత్రమే. ఎరుక మాత్రమే లేనిది లేనిదే. వేదాంతము ఎరుకయే. బ్రహ్మంలోనికి బిగింపు ఎరుకయే. ఎదర నిజంగా రావాల్సింది ఎరుకయే. ఎరుకయే ఎప్పటికీ వెలుగుతుండేది. ప్రపంచ రూపాలు ఎరుకయే. పట్టపై స్థితి ఎరుకయే. తెలివి రూపాలు ఎరుకయే. తరుగులేని తెలివి ఎరుకయే. శివరూపము ఎరుకయే. శివమూర్తి ఎరుకయే. ఇదంతా ఎరుక రూపమే. హాయి బాధ ఎరుక రూపమే. జడరూపమైనది ఎరుకయేను. అడ్డుకట్టలు లేనిది ఎరుకయేను. తెలుసుకోబడే రూపాలన్నీ ఎరుకయే. జీవుని రూపము ఎరుకయేను. దేవతా రూపాలు ఎరుకయే. శివారాధన ఎరుకయే. నీవు ఎరుకయే. నేను ఎరుకయే. అంతా ఎరుకయేను. పట్టపై రూపం ఎరుకయే. సలుపులేనిది ఎరుకయే. ఎరుకయే ఎప్పటికీ. ఎరుకయే ఆశ్రయం.
విరాగము ఎరుకయే, గుణహీనమైనది ఎప్పుడూ ఎరుకయే, తిరుగుడు ఎరుకయే, మంత్రతంత్రాలు ఎరుకయే, ఈ విశ్వం ఎరుక ఆకారమే, ముల్లోకాలు ఎరుక రూపాలు, అహంకారం ఎరుక ఆకారం, పైకంటే పైది ఎరుక రూపమే, ఈ భేదం ఎరుక రూపమే, గడ్డి పోచైనా సరే ఇంకా అలాంటివి ఎరుకయే, చిదాకాశం ఎరుక రూపము, రూపం లేనిది ఎరుక రూపమే, గొప్ప వేడుక ఎరుక రూపమే, గొప్ప హాయి ఎరుక రూపమే, భోగానందము ఎరుక రూపము, పరమగురుడు ఎరుక రూపము, ఈ విశ్వం ఎరుక రూపమే, ఈ మనిషి ఎరుక రూపమే, పుట్టనిది నెమ్మదైనది ఎరుక రూపమే, కోతలేనిది ఎరుక రూపమే, పైదాని మించినది ఎరుక రూపమే, ఎరుక అంటే ఎరుక రూపమని వేరే చెప్పాలా? చిద్వ్యోమం ఎరుక రూపమే, చిదాకాశమంటే శివుడేరా సిన్ని, చిత్తం ఎప్పుడూ ఎరుక రూపమే, ఎరుక రూపం ఎప్పుడూ చావనిదే, చిదంబరం ఎరుక రూపమే, ఇంకా అందరికీ లోపలిది, ఈ నిండైనది ఎరుక రూపమే, ఈ మనసైనది ఎరుక రూపమే, ఇదంతా కూడా ఎరుక రూపమే, నేను అస్తమాను ఎరుక రూపమే, ఈ తావు ఎరుక రూపమే, గుండెలోగిలి ఎరుక రూపమే, ఎరుక చదువు ఎరుక రూపమే, చిదాకాశమే ఎప్పుడూ వ్యాపించేది, ఎరుక రూపమే ఎప్పటికీ నిండైనది, ఎరుక రూపమే గొప్ప ఫలం, పట్టపై జ్ఞానం ఎరుక రూపమే, ఘనుడవైన నీవు ఎరుక రూపమే, సంబరం ఎప్పుడూ ఎరుక రూపమే, చచ్చిపడింది ఎప్పుడూ ఎరుక రూపమే, పరం బ్రహ్మం ఎరుక రూపమే, ఎరుక నేను, తెలివి నేను ఎప్పుడూ, ఎరుక నేను, తెలివి నేను, ఈ తలపుల మూట తనదే, సందేహం లేకుండా, ప్రపంచరూపము ఎరుకయే, మంగళప్రదుడైన శివుడు ఎరుకయే, నింగి రూపం ఎరుకయే, దండుల దొర ఎరుకయే, విశ్వరూపము ఎరుకయే, లోక భావన ఎరుకయే, ఎడద రూపము ఎరుకయే, ఎదలోని దొర ఎరుకయే, అమృత రూపము ఎరుకయే, కదలికకు ఆధారము ఎరుకయే, నేను ఎరుకనే, నేను తెలివినే, ఎప్పుడూ ఎరుకతో నిండిపోయి తెలివితో పొంగిపోయి, నిజమైన నమ్మకం ఎరుకయే, బ్రహ్మమును తలపోయిట ఎరుకయే, ఎరుకయే పెద్ద దొర, ఎరుకయే గుండె గుడి, ఎరుకయే అన్ని ఆధారాలు, ఎరుకయే జనాల తండాలు, అన్ని వేడుకలు కలుపుకుని ఎరుకయే, ప్రేమను పంచే పలుకులు ఎరుకయే, ఎరుకయే నీవు, ఎరుకయే నేను, అంతా ఉత్త ఎరుకయేననుకో, గొప్ప ధ్యానము ఎరుకయే, గొప్ప ఆరాధన ఎరుకయే, నీవు ఎరుకయే, నేను ఎరుకయే, అంతా ఎరుకమయం అంటే నమ్ము, ఎరుకయే నీవు అనే ప్రకరణం అన్ని వేదాలలోనూ కష్టసాధ్యం, ఎవరైనా సరే ఒక్కసారి విన్నారా వారు నిక్కచ్చిగా బ్రహ్మమే అవుతారు. చావు పుట్టుకలనే శాశ్వత చక్రమునకు లోబడిన వారు ధ్యానపూర్వకమైన యోగమును అభ్యసించుట చేత మాయ యొక్క మోహము నుంచి విడుదలయ్యెదరు. భయంకరమైన హృదయ గ్రంథులను ఛేదించుకుని విశ్వమును విశ్వమందలి అశాశ్వత పదార్థములను పరిత్యజించిన వారై విశ్వాత్ముని దర్శించుట చేత కోరికలు నెరవేరిన వారై ఈ భూమిపై ఎప్పుడూ నిత్యులు మార్పులేని వారు అయి తమ అంతరంగమునందే బ్రహ్మస్వరూపులగుదురు. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదమున చైతన్యమే నీవు అను 16వ అధ్యాయము.